నమస్తే, నేను రఫీ. ఈ మధ్య ఒక్కొక్కరు వారి పైత్యాన్ని ఒక్కోలా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒకడేమో రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్ చేస్తే, ఒక మత ప్రబోధకుడు మల్లెపూలు పెట్టుకుంటేనే వారంతా తేడా మనుషులు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి. ఒకసారి ఆ పాస్టర్ గారు ఏమన్నారో చూద్దాం. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల వద్ద చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే గాని ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలే. ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు. వీడియో చూశారు కదా. భారతీయ సంస్కృతిలో పూలకున్న స్థానం కొత్తగా చెప్పనక్కర్లేదు. అనాదిగా పూలను హిందూ దేవుళ్ల పూజల కోసం వాడటం మనకు తెలిసిందే. పెళ్లైనా పబ్బమైనా మరే శుభకార్యమైనా కూడా పువ్వులు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. ఓ సినీ కవి పువ్వులంటే దేవుని పాదాల దగ్గరైనా ఉండాలి, లేదంటే ఆడవారి జడ్లో అయినా ఉండాలని ఊరికే అనలేదు. వాటికున్న ప్రాశస్యం అలాంటిది. మరి జులై సినిమా చూస్తుంటారు కదా. జులై సినిమాలో అనుకుంటా వైల్డ్ గా ఉన్న హీరోని ఉద్దేశించి వీడికి పువ్వులను అమ్మాయిలను చూపించండ్రా అంటూ మాటల మాంత్రికుడు ఓ డైలాగ్ చెప్పించాడు. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండ్రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. అంటే పువ్వులు శాంతిని ప్రశాంతతలకు ప్రతీకని ఈ డైరెక్టర్ చెప్పకనే చెప్పాడు. మల్లెపూలు ధరిస్తే అదేదో నేరం పాపం అన్నట్లు ఈ పాస్టర్ మాట్లాడటం దారుణం. ఇలాంటి కొత్త థియరీలు కనుక్కొని మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సబబు కాదని మహిళా సంఘాలు అంటూ ఉన్నాయి. స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగం మనకు కల్పించింది. పువ్వులు పెట్టుకుంటేనే క్యారెక్టర్ తేడా అన్నట్లు మాట్లాడటం, అందులోనూ ఏది మంచి ఏది చెడు అని చెప్పే పాస్టర్ ఇలా అవాక్కులు చెవాక్కులు పేలడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకరి వేష భాషలను వక్రీకరించి వ్యంగ్యంగా పరుష పదజాలంతో మాట్లాడటం చాలా తప్పు. ఏ మతమైనా సన్మార్గంలో నడవమని చెబుతోంది తప్ప తోటి వారిని నిందించమని, క్యారెక్టర్ మీద మచ్చవేయమని చెప్పదు. ఇలాంటి విపరీత ధోరణులు మానుకోకపోతే ఇలాంటి పాస్టర్లకు దేహశుద్ధి తప్పదు. ఇది మతం కోణంలో చూడాల్సిన పనిలేదు. పువ్వులు పెట్టుకోవడం, దండలు మార్చుకోవడం అనేది ఒక హిందూ సాంప్రదాయమే కాదు. ముస్లింల పెళ్లిళ్లలో మనం చూస్తూ ఉంటాము, క్రిస్టియన్ల పెళ్లిళ్లలోనూ పువ్వులు పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. అంతెందుకు మసీదులు దర్గాల్లోనూ పువ్వుల అలంకరణ చూస్తూ ఉంటాం. పువ్వులు పెట్టుకుంటే అదేదో తప్పుడు పని కోసమే అన్నట్లు మాట్లాడటం చాలా దారుణం. చిన్నపిల్లలకు కూడా చక్కగా జడవేసి పువ్వులు పెట్టి మురిసిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. సెన్సేషన్ కోసం ఏదో ఒకటి వాగి వైరల్ అవ్వాలి అనుకోవడం, ఉచ్చ నీచాలు మరిచి ఆడవారిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం క్షమించరాని నేరం. ఇలాంటి పాస్టర్ల నోటికి తాళం వేయాలి అంటే సదరు మత ప్రబోధకుడిపై కేసు బుక్ చేసి శిక్ష పడేలా చేయాలని మహిళా సంఘాలు కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి. దిస్ ఇస్ రఫీ. నమస్తే.